హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని గతంలో డిమాండ్ చేయగా ఓపీఎస్, ఎన్పీఎస్ ప్రయోజనాలతో మోదీ సర్కార్ ఏకీకృత పెన్షన్ పథకం తీసుకొచ్చింది. ఉద్యోగులకు ఎన్పీఎస్ లేదా యూపీఎస్ ఎంచుకునే ఆప్షన్ ఇచ్చింది. ఇక ఆయా రాష్ట్రాల ఉద్యోగులు సైతం తమకు పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం తమిళనాడులోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అమల్లో ఉంది. పాత పెన్షన్ స్కీమ్ స్థానంలోని ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కోసం ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తంలో కట్ అవుతుంది. అయితే ఈ పథకంలో చాలా లొసుగులు ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. తమకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వద్దని మళ్లీ పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక రాష్ట్రాలలోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాత పెన్షన్ స్కీమ్ అమలు కోసం పోరాడుతున్నారు. తమిళనాడులోని ఉద్యోగుల ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఓపీఎస్ అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఉద్యోగుల డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పాత పెన్షన్ పథకాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గగన్ దీప్ సింగ్ బేడి నేతృత్వంలోని కమిటీ పాత పెన్షన్ స్కీమ్పై అధ్యయనం చేస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీన ముఖ్యమంత్రి స్టాలిన్కు నివేదికను సమర్పించే అవకాశం కనిపిస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగా స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్ నెలలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2026లో తమిళనాడులోని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులను ఆకర్షించేందుకు సీఎం ఎంకే స్టాలిన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.